రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తనకు విద్యా బోధించిన ఉపాధ్యాయులతో పాటు సుమారు 300 మంది ఉపాధ్యాయులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురు శిష్యుల అనుభవం వెలకట్టలేనిది అన్నారు. తన జీవితంలో అత్యంత ప్రాధాన్యత గురువులకుందన్నారు. తన గురువులు నేర్పిన మంచి వల్లనే అన్యాయాలకి తావు ఇవ్వకుండా పాలన చేస్తున్నానన్నారు. ప్రపంచంలో ఏ వృత్తిలో రాణించాలన్నా గురువే కారణమన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై ఉపాధ్యాయులు యూనియన్లు చేసే సూచనల మేరకు తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. విద్యను పటిష్టం చేసేందుకు అత్యుత్తమ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. క్యాంప్ ఆఫీస్లోనే అన్న నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మీరంతా, నేను కూడా అదే ఫీల్డ్ అనుకోండి, మనమంతా గురువుల స్థానంలో. సత్యనారాయణ సార్, నందిగామ హై స్కూల్ ఓకే. कैसे कर థ్యాంక్ యూ. వెల్జర్ల నరసింహారెడ్డి సార్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. గోపాల స్వామి సార్ను కూడా, సత్యనారాయణ గారి గురువులు వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. వాళ్ళెంబర్ తిప్పుకోవడానికి, వాళ్ళ పాట పాడడానికి, వాళ్ళ సొంత డబ్బలు కొట్టుకోవడానికి చాలా మంది విద్యార్థులను చెడు మార్గంలో నడిపించుకోవడానికి రాజకీయ నాయకులు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఆ దిశగా పోకుండా క్రమశిక్షణ అలవర్చినట్లయితే మీరు విద్యార్థుల యొక్క జీవితాలలో అది మీ చేతిలో ఉంటది. కాబట్టి మీరు తప్పకుండా ఈ దేశం మనది, ఈ సమాజం మనది, ఈ విద్యార్థులు మనవాళ్ళు, వీళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో మీరు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇంత గొప్ప స్థానం అంటే గురుస్థానము, దానికి ఇంకా మనమందరం కూడా ఆ స్థానానికి ఎంతో గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మా బాధ్యతగా, నేను ఎంతో ఎదిగినాని కాదు, నేను ఎదగలేదు, సామాన్యునిగానే ఉంటా. కాబట్టి అతి సామాన్యమైన జీవితం నాది, గొప్ప జీవితం కానే కాదు. ఒకసారి అవకాశం ఇచ్చిన ఒక ఎమ్మెల్యే కాగలిగిన అంతే తప్ప ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలనో మీ ఆశీస్సులతోని ఈ వేదిక మీదున్న నా గురు మూర్తులతోని ఒకటే వేడుకుంటా ఉన్నాను. తప్పకుండా మీ నమ్మకాన్ని, అంటే ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలి, ఆ జీవితం ఎట్లా ఉండాలి, ఆ ప్రయోజనం ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే ఏ తీరుగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ అధికారులకు ఏ విధంగా అధికారులకు చనువుగా ఉండాలి, ఈ సమాజంలో అవసరమైన ప్రజలకు అవసరమైన నిర్ణయాలు ఏ ఉండి చదువుకునే విధంగా మందలిస్తా ఉంటే కూడా దాన్ని కొందరు తల్లిదండ్రులు తిరస్కరిస్తున్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి ఏదో చూచాయా, ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నోళ్ళే సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతి అయ్యారు, ప్రధానమంత్రులు అయినరు, ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నోళ్ళే. అవేదో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయా? ఇవాళ ప్రైవేట్ పాఠశాలలు అంటా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు దాని మీద నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. కాబట్టి మనందరూ తెలుసు, గతంలో ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే కలెక్టర్లు అయినరు, ఎస్పీలు అయినరు, ఇలా మంత్రులు అయినరు, ప్రధానమంత్రులు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు. ఇలా పరిస్థితి కొద్దిగా ఉపాధ్యాయులలో కూడా తన కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో తన పిల్లలను కూడా పెంచి పోషించుకోవాలి, వాళ్ళని కూడా మంచి చదువులు చదివియాలని చెప్పి వారికి కొద్దిగా స్వార్థం కూడా పెరిగింది. వాస్తవాలు కూడా మన రాష్ట్రపతి గారు వారు ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా స్థాయికి ఎదిగారు. కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని
ఉపాధ్యాయ వృత్తి కాబట్టి వారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారు కాబట్టి మనము గురువులంటే నిజంగా చెప్పాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటే ఇది గొప్ప స్థానం వారిది కాబట్టి ఈరోజు మనం గౌరవించుకున్న మనకు ఉన్నది కాబట్టి ఈరోజు వారిని గౌరవించడం జరుగుతూ ఉంది. నేను చిన్నప్పుడు చదువుకున్న ఉపాధ్యాయుల మిగతాళ్ళని అందరినీ కూడా ప్రతి మండలం నుంచి కూడా పిలిపించి ఉపాధ్యాయులను గౌరవించుకోవడం జరుగుతూ ఉంది. వారికి సన్మానం చేసి ఒక పూట భోజనం కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇది మన బాధ్యత. గురువులను గౌరవించుకోవడం, గురువు స్థానం గొప్పది కాబట్టి వారికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.